హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి చనా మసాలా అండి, చోలే మసాలా అంటారు. సో ఇదైతే చపాతీ, రైస్, పూరి దేంట్లోకైనా కూడా ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కాబూలి శనగలు తీసుకున్నానండి, 1 కప్పు తీసుకున్నాను. ఇవి నైట్ అయితే సోక్ చేసుకున్నాను మార్నింగ్ కర్రీ కోసమని. ఒకవేళ మీరు ఈవినింగ్ కర్రీ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ అయితే నానబెట్టుకోండి. మినిమం 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కాబూలి శనగలు వేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసుకుంటే పొంగిపోతుంది. సో కొన్ని వాటర్ వేసేసుకొని దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకున్నాను, యాలకులు 2 లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రావాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి, సరిపోతుంది. కాబూలి శనగలు ఉడికే వరకు అయితే గ్రేవీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ తీసుకొని పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా అదే మిక్సీ జార్లో 3 అయితే టమాటోస్ తీసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అలాగే టమాటో పేస్ట్ ఇవి 2 కూడా నేనైతే యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంతలోపు అయితే కాబూలి శనగలు కూడా ఉడికిపోయాయి. ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కాబూలి శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. కాబూలి శనగలు ఉడికాయా లేదా అనేసి నేనైతే ఇక్కడ చూస్తున్నానండి. చాలా సాఫ్ట్ గా అయితే అయిపోయాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకున్నాను. కొన్ని కాబూలి శనగలు తీసుకొని ఇలా కొంచెం క్రష్ అయితే చేసుకున్నాను. మెత్తని పేస్ట్ లాగా కాకుండా క్రష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకున్నాను. ఎక్కువ మసాలాస్ అయితే వేయట్లేదు. ఇంకా ఇవి బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్నాను. తర్వాతనైతే ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఆనియన్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చివే కాబట్టి మనమైతే లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఒక 1 మినిట్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేశాను. 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. టమాటో పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఉడికిపోయింది. తర్వాత చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ కూడా వేసుకున్నాను. ముందుగా క్రష్ చేసుకున్న కాబూలి శనగల పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాతనైతే ముందుగా మనం ఉడికించుకున్న కాబూలి శనగలు కూడా కొన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రం మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. కాబూలి శనగలు కూడా మసాలాస్ అన్నీ కూడా పడతాయి. సో ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. అన్నీ ఉడికిపోయాయి కాబట్టి 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి ధనియా పౌడర్ అలాగే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. మీకు కొంచెం సూప్ లాగా కావాలి అనుకుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. పూరి అయితే చేసుకుంటే కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే చనా మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చికెన్, మటన్ అన్నిట్లో కన్నా ఇదైతే ఎక్కువ మనకైతే ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఎంతో టేస్టీ అయిన చనా మసాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.